హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. మనకి ఏపీ వెబ్సైట్ రిజల్ట్ అయితే ఈరోజు రావటం జరిగింది. ఇప్పుడు చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. అలాగే కొంతమంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా మా హ్యాకోర్ సిడ్యూ తరపున కంగ్రాచులేషన్స్, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో అసలు ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ అసలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మంచి ర్యాంక్ అయితే వచ్చింది. 2 years కష్టపడ్డారు, చదివారు, ఎగ్జామ్ అపియర్ అయ్యారు, మంచి ర్యాంక్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ ర్యాంకుకి తగ్గట్టుగా మంచి సీట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు కౌన్సిలింగ్ ఇక్కడ ఏంటంటే చాలామంది మంచి ర్యాంక్ వస్తే సీట్ వచ్చేసింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ ర్యాంక్ రావటం వేరు, సీట్ రావటం వేరు. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ర్యాంక్ వచ్చినంత మాత్రాన మంచి సీటు రాదు. మీకు ర్యాంక్ రావడానికి ఎంతైతే కష్టపడ్డారో అంతే ఇప్పటి నుంచి మంచి సీటు కోసం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిల్లో ద బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అంతా కూడా వర్కౌట్ అయ్యేది ఎలా అంటే రిలేటివిటీ, అంటే కంపారిజన్, ఏది బెస్ట్. రకరకాల ర్యాంకులు ఉంటాయి, ఒక్కో మనిషికి ఒక్కో ర్యాంక్, ఒక్కో స్టూడెంట్కి ఒక్కో ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ర్యాంకుకి తగ్గట్టుగా ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇప్పుడు ఈ 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజ్, 2000 వాళ్ళకి ఈ నెక్స్ట్ కాలేజ్, ఇలా ఆప్షన్స్ అనేవి మారుతాయి. బట్ అసలు మనకి తగ్గట్టుగా ఏది వస్తుంది, దాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మంచిది ఉండొచ్చు, ఇప్పుడు మనకు 10,000 ర్యాంక్ ఉంది, టాప్ ఎంసెట్ కాలేజ్ ఉండొచ్చు, గాయత్రి కానీ లేదంటే జేఎన్టీ కాకినాడ, ఇలా టాప్ ఉండొచ్చు. బట్ మనకు వస్తుందా రాదా, మన సిచ్యువేషన్ తగ్గట్టు మంచిది తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఇదే లాజిక్ మొత్తం కౌన్సిలింగ్ అంతా కూడా. ఈ కౌన్సిలింగ్ అనే కాదు, ఏ కౌన్సిలింగ్ అయినా, జోసా సీసాప్ అయినా, ఎంసెట్ అయినా, కేసెట్ అయినా, కామెడీకి అయినా, ఏదైనా సరే మంచిది ఉంటుంది. బట్ మన సిచ్యువేషన్ తగ్గట్టు మనకి ఏది బెస్ట్ అనేది డిసైడ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. సో ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి, చాలా థింకింగ్ ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు కౌన్సిలింగ్ అంతా కూడా అసలు ఎలా జరుగుతుంది ఏంటి, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది, సీట్స్ కూడా పోతూ ఉంటాయి. సో ఇలాంటి తప్పులు జరగకుండా మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి అనుకుంటే మనం మెంటర్షిప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ ఏపీ వెబ్సైట్ మెంటర్షిప్ 2000 రూపీస్ మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు. అసలు ఇప్పుడు ఈ మెంటర్షిప్లో ఏమేమి ఇస్తామంటే మీకు ఫస్ట్ థింగ్, మీరు మెంటర్షిప్ తీసుకున్నాక నేనే మీతో మాట్లాడతాను. బయట ఎక్కడ ఏంటంటే మీరు మెంటర్షిప్ తీసుకుంటే చాలామంది వాళ్ళు మిడిల్లో వేరే పర్సన్స్ని పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళు మాట్లాడరు. బట్ మన దగ్గర అలా కాదు, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ థింగ్. రెండోది, మీకు చాయిస్ ఫిల్లింగ్ కూడా మేమే చేస్తాము. అది చాలా టఫెస్ట్ టాస్క్ ఏంటంటే కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్, అది కూడా మేమే చేస్తాము. కంప్లీట్గా మీకు ఎప్పుడు ఏం డౌట్స్ ఉన్నా సరే నేనే మీతో మాట్లాడి మీకు క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్నీ కూడా. సో ఈ సర్వీస్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది కంప్లీట్గా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, మీరు ఆ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు. ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పంపిస్తే నేనే మీకు కాల్ చేస్తాను. మీరు దయచేసి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు. మీకు ఏదో ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేసుకుందాం. ఎందుకంటే మీకు మీ టైం ఎంత ఇంపార్టెంట్, నాకు కూడా అంతే ఇంపార్టెంట్. నేను వీడియోస్ చేయాలి, మీకు అంటే చాలామంది పేరెంట్స్ తోటి మాట్లాడుతూ ఉండాలి. మీరు కాల్ చేసి మీ టైంపాస్కి మాట్లాడితే అటు సైడ్ వాళ్ళకి టైం అనేది తగ్గిపోతుంది, మీ వల్ల అనవసరంగా వాళ్ళు సఫర్ అవుతారు. సో మీరు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, లేదంటే కాల్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే మీ వల్ల అవతల వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.